ఓం శ్రీ రామాయ నమః. శ్రీరామశరణ కురుభ్యో నమః. సుందరాకాండ పారాయణము 21వ సర్గము మొదటి శ్లోకం. తస్య తద్వచనం శ్రుత్వా సీతా రౌద్రస్య రక్షసః ఆర్తా దీనస్వర దీనం ప్రత్యువాచ శనైర్వచః. తాత్పర్యం: దుర్మార్గుడైన ఆ రాక్షసరాజు పలికిన ఆ మాటలను విని సీతాదేవి మిక్కిలి విషాదము నొంది దీనమైన స్వరముతో మెల్లగా రావణునకు ఇట్లు జవాబు చెప్పెను. 2వ శ్లోకం. దుఃఖార్త రుదతి సీత వేపమాన తపస్విని చింతయంతి వరారోహ పతిమేవ పతివ్రత తృణమంతరతః కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత. తాత్పర్యం: దుఃఖముచే పీడింపబడి శోకించుచు దిగులుతో కనిపించుచు పతివ్రత అయినట్టి ఆ సీతాదేవి మనస్సునందు భర్తనే ధ్యానించుచు రావణుని నీచబుద్ధి తనకు ఈసడింపుతో కూడిన చిరునవ్వు కలిగించుచుండగా వానికిని తనకును నడుమనొక గడ్డిపోచ నుంచి ఇట్లు జవాబు చెప్పదొడగెను. 3వ శ్లోకం. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః నా మాం ప్రార్థయితుం యుక్తం సుశుద్ధిమివ పాపకృత్. తాత్పర్యం: నీ మనస్సును నా నుండి మరలించుకొనుము, నీ భార్యలందే మనస్సు నిలిపి సంతోషమునందుము. పాపాచరణపరుడు ఉత్తమగతిని పొందలేనట్లు నీవు నన్ను కోరుటకే తగదు. 4వ శ్లోకం. అకార్యం నా మయా కార్యమేకపత్న్య విగర్హితం కులం సంప్రాప్తయ పుణ్యం కులే మహతి జాతయ. తాత్పర్యం: ఉన్నతమైన వంశమునందు జన్మించి పవిత్రమైన వంశమునందలి భర్తను పొందినట్టి పతివ్రతనైన నేను పెద్దలు నిందించునట్టి పాపకృత్యమును తలబెట్టజాలను. 5వ శ్లోకం. ఏవ ముక్త్వాతు వైదేహి రావణం తం యశస్విని రాక్షసం పృష్ఠతః కృత్వా భూయో వచనమబ్రవీత్. తాత్పర్యం: సీతాదేవి రావణునితో ఇట్లు పలికి వెంటనే వెనుకకు తిరిగి మరలా ఆ రాక్షసుని గూర్చి ఈ రీతిగా చెప్పదొడిగెను. 6వ శ్లోకం. నాహ మౌపైకి భార్య పరభార్య సతీతవ సాధు ధర్మ మవేక్షస్వ సాధు సాధువ్రతం చర. తాత్పర్యం: పరుని భార్య అయిన నేను నీకు యోగ్యమైన భార్యనెట్లగదును? సత్పురుషుల ధర్మము చక్కగా గ్రహించి సత్పురుషుల నియమములను చక్కగా పాటించుట నేర్చుకొనుము. 7వ శ్లోకం. యదా తవ తదా నేష్యం ధారారక్ష నిశాచర ఆత్మానముపపాం కృత్వా స్వేషు ధారేషు రమ్యతాం. తాత్పర్యం: నీ కోరికను నీ నిశ్చయమును పోలికగా చేసుకొని నీ భార్యల శీలమెట్లు రక్షింపబడవలెనని నీవు కోరుదువో అట్లే పరుల భార్యల శీలమును కూడా నీవు కాపాడవలసి ఉన్నది సుమా. 8వ శ్లోకం. అతుష్టం స్వేషు ధారేషు చపలం చలితేంద్రియం నయంతి నికృతి ప్రజ్ఞం పరదారాహ పరాభవం. తాత్పర్యం: తన భార్యల యందు తృప్తి నొందక ఇంద్రియలోలుడై చపల స్వభావము కలిగినట్టి నింజమైన ప్రజ్ఞగల పాపాత్ముడు చేసిన పరదారాలను మోసగించుట అను ఆ దోషము వాని ఆయురైశ్వర్యాదులను క్షీణింపచేసి నశింపచేయును. 9వ శ్లోకం. ఇహ సంతోన వాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత. తాత్పర్యం: నీ లంకారాజ్యమునందు మంచి చెడ్డలను బోధించు పెద్దలెవ్వరునూ లేరా? అట్టి వారున్నను నీవు వారిని సేవించి సదాచారమును కోరి తెలుసుకొనుటలేదా? విరుద్ధమైన కోరికలతో సదాచారమును విడిచినట్టి నీ ప్రవర్తన వలననే నీవు అట్టి సత్పురుషుల సేవ చెయ్యలేదని స్పష్టముగా తెలియచున్నది. 10వ శ్లోకం. వచో మిథ్యా ప్రణీతాత్మ పథ్యముక్తం విచక్షణైః రాక్షసానామభావాయ త్వం వాన ప్రతిపద్యసే. తాత్పర్యం: నీ భావహితమును ఆలోచించి పెద్దలు చెప్పిన హితవచనములను మిథ్యా వినయములను ప్రదర్శించుచు నీ రాక్షస వంశమునకు వినాశనమును తెచ్చుకొనుచు నీవే పెడచెవిని పెట్టుచున్నావేమో. 11వ శ్లోకం. అకృతాత్మాన మాసాధ్య రాజానమనయే రథం సమృద్ధాని వినశ్యంతి రాష్ట్రాన్ని నగరాని చ. తాత్పర్యం: అవినీతికి అలవాటు పడినవాడే చెడు నడతతో కూడియున్నట్టి ప్రభువును ఆశ్రయించిన నగరములను రాష్ట్రములను తమ పూర్వపు ఐశ్వర్యమును క్షీణింపచేసుకొని
క్రమముగా పూర్తిగా నాశనము పొందును. 12వ శ్లోకం. తదేయం త్వం సమాసాద్య లంక రత్నౌ గసంకుల అపరాధ తవైకస్య నచిరాద్విన శిష్యతి. తాత్పర్యం. అట్లే మహాసంపదలకు నిలయమై ఉన్న ఈ లంకారాజ్యమంతయు ఈనాటికి నిన్ను చేరి నీ ఒక్కడువు చేసిన అపరాధము వలన అచిరకాలమునే సర్వనాశనము కాబోవుచున్నది సుమా. 13వ శ్లోకం. స్వకృత్తై హన్యమానస్య రావణాదీర్ఘదర్శినః అభినదంతి భూతాని వినాశే పాపకర్మణః. తాత్పర్యం. ఓ రావణ, భావి కాలమున కలుగనట్టి మంచి చెడ్డలను గ్రహింపలేక తన దుష్ట చేష్టల చేతనే తాను చెడిపోవుచున్న ఆ పాపకర్ముడు వినాశము నొంది కడతేరగా సమస్త ప్రాణులను ఎంతయో సంతోషింతురుగాని విచారించువారెవ్వరూ నుండరు. 14వ శ్లోకం. ఏవం త్వాం పాపకర్మాణం వక్ష్యంతి నికృతా జనాః దిష్టయిత ద్వ్యసనం ప్రాప్తో రౌద్ర ఇచ్చేవ హర్షితాః. తాత్పర్యం. ఆ విధంగా వినాశమునందునట్టి పాపకర్ముడవైన నిన్ను చూచి నీచే అవమానింపబడినట్టి జనులెల్లరును ఈ దుర్మార్గుడు మన అదృష్టవశము చేతనే ఇట్టి నాశము నొందినాడు అని మహానందంతో చెప్పుకుందురు. 15వ శ్లోకం. సఖ్యా లోభయితుం నాహ మైశ్వర్యేణ్య ధనేనవ అనన్య రాఘవేనహం భాస్కరేణ ప్రభాయద. తాత్పర్యం. ఐశ్వర్యమును చూపి కాని వివిధ సంపదలను చూపి కాని నన్ను లోభపెట్టుట సాధ్యం కాదు సుమా. సూర్యునితో అతని ప్రకాశమును వేరు చెయ్యుట అసాధ్యమైనట్లు నన్ను శ్రీరాముని నుండి వేరు చెయ్యుట సాధ్యము కాని కార్యమని తెలుసుకొనుము.